ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. యూదా ప్రజల దుష్టవర్తనము. నా శిరస్సు జలకూపమైన ఎంత బాగుండును, నా నేత్రములు కన్నీటి చలమలైన ఎంత బాగుండును. అప్పుడు నేను హతులైన నా ప్రజల కొరకు రెయ్యింబవళ్ళు విలపించడివాడను. ఎడారిలో నాకు బాటసారుల గుడిసె దొరకిన ఎంత బాగుండును. అప్పుడు వ్యభిచారులను ద్రోహులునైన నా ప్రజలను విడనాడి నేనచటికి వెళ్ళెడివాడను. వారి నాలుక అబద్ధములాడుటకు వంచిన విల్లువలే సిద్ధముగా ఉన్నది. దేశమున అసత్యము రాజ్యము చేయుచున్నది. ప్రభు ఇట్లనుచున్నాడు, ఈ ప్రజలు చెడ్డ మీద చెడ్డ చేయుచున్నారు, వీరికి నన్ను గూర్చి తెలియదు. ప్రతివాడు తన మిత్రుని ఒక కంట కనిపెట్టి ఉండవలెను. ఎవడును తన సోదరుని నమ్మరాదు. ప్రతి సోదరుడును యాకోబు వలె మోసము చేయును. ప్రతివాడును తన మిత్రుని మీద నిందలు మోపువాడే. ప్రతివాడును తోడివానిని వంచించువాడే. సత్యము చెప్పువాడు ఒక్కడునూ లేడు. వారు తమ నాలుకలకు కల్లలాడుట నేర్పిరి కనుక ఇక తమ దుష్టవర్తనమును మార్చుకొనరు. వారు దౌర్జన్యము మీద దౌర్జన్యము, మోసము మీద మోసము చేయుచున్నారు. ప్రభు తన ప్రజలు తనను నిరాకరించిరని పలుకుచున్నాడు. కనుక సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను నా ప్రజలను శుద్ధి చేయుదును, పరీక్షకు గురి చేయుదును. తప్పు చేసిన వారిని ఇంతకంటే ఏమి చేయుదును. వారి నాలుకలు చంపెడు బాణముల వలె ఉన్నవి. వారు ఎల్లవేళలా కల్లలాడుదురు. ప్రతివాడు పొరుగువానితో ఆప్యాయముగా మాటలాడును, కాని లోపల అతనికి ఉచ్చులు పన్నును. ఇట్టి పనులకు పాల్పడువానిని నేను దండింపవలదా? ఇట్టి జాతి మీద నేను పగ తీర్చుకోవలదా? ఇది ప్రభువునైన నా వాక్కు. సియోనున శోకాలాపము. నేనిట్లు తలంచి తిని, నేను పర్వతముల కొరకు శోకింతును, పచ్చిక పట్టుల కొరకు విలపింతును. అవి ఎండిపోయినవి, వానిగుండా ఎవడునూ పయనించుటలేదు. వానిలో పశుల మందల అరపులు వినిపించుటలేదు. పక్షులు వన్యమృగములు పారిపోయినవి. ప్రభు ఇట్లనెను, నేను యెరూషలేమును శిథిలము గావింతును, నక్కలు దానిలో వసించును. యూదా నగరములు ఎడారులగును, వానిలో ఎవడునూ నివసింపడు. నేను ప్రభు ఈ దేశము శిథిలము కానేలా, నరసంచారము లేని ఎడారి వలె ఎండిపోనేలా? ఈ విషయమును గ్రహింపగల వివేకమెవనికి గలదు? ఈ సంగతిని నీ వద్ద నుండి తెలుసుకొని దానిని ఇతరులకు వివరింపగలవాడెవడు అని అడిగితిని. ప్రభువిట్లు ప్రత్యుత్తరమిచ్చెను, ఈ కార్యము జరుగుటకు కారణమిది. నా ప్రజలు నేనొసగిన ఉపదేశమును పాటింపలేదు, నా మాట వినలేదు, నేను చెప్పిన పని చేయలేదు. పైగా వారు మొండి హృదయముతో తమ పితరులు నేర్పినట్లుగానే బాలుదేవత బొమ్మలను కొలిచిరి. కనుక సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడనైన నేనేమి చేయుదునో వినుము. ఈ ప్రజల చేత చేదుకూరలు తినిపింతును, విషజలములు త్రాగింతును. వీరికి గాని వీరి పితరులకు గాని తెలియని జాతుల మధ్య వీరిని చెల్లాచెదరు చేయుదును. వీరి మీదికి సైన్యములను పంపి వీరిని పూర్తిగా నాశము చేయింతును. యెరూషలేము పౌరుల ఆక్రందనము. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు ఇట్లనెను, యోచింపుడు, మీరు శోకాలాపము చేయు స్త్రీలను పిలువుడు, విలాపగీతములను పాడు వివిధలకు కబురు పెట్టుడు. ఆ స్త్రీలు త్వరగా శోకగీతమును ఆలాపింతురుగాక. ఇప్పుడు మన నేత్రములు కన్నీరు కార్చును, ఏడ్పుల వలన మన కనుగుడ్డు తడియును. సియోనున వినిపించు శోకాలాపమును ఆలింపుడు. మనము నాశమైతిమి, అవమానమును మునిగితిమి. మనము ఈ దేశమును విడనాడవలెను, మన ఇండ్లు కూలినవి. నేనిట్లు పలికితిని, ఉవిదలారా, మీరు ప్రభువు పలుకుల ఆలింపుడు, అతని మాటలు వినుడు. మీ కుమార్తెలకు శోకగీతములు నేర్పుడు, మీ తోడి మగువులకు విలాపగీతములు నేర్పుడు. మృత్యువు గవాక్షముల గుండా దూరివచ్చి మన ప్రాసాదములలో ప్రవేశించినది. అది మన వీధులలోని పిల్లలను, మన సంతలోని పెద్దలను సంహరించినది.
పీనుగులు పొలమున జల్లిన ఎరువు వలె ఎల్లఎడలా కనిపించుచున్నవి. అవి కోతగాండ్రు వదిలి వెళ్ళిన పనల వలెనున్నవి. ప్రభువు నన్ను చెప్పుమనిన పలికిదియే. నిజమైన జ్ఞానము. ప్రభు ఇట్లనెను, జ్ఞానుడు తమ జ్ఞానమును గూర్చిగాని, శూరులు తమ శౌర్యమును గూర్చిగాని, ధనికులు తమ సంపదలను గూర్చిగాని గొప్పలు చెప్పుకొనకుందురుగాక. గొప్పలు చెప్పుకోగోరువాడు తాను నన్నెరిగి నన్నర్థము చేసుకొనుటను గూర్చి గొప్పలు చెప్పుకొనుగాక. నేను కరుణతోనూ నీతి న్యాయములతోనూ భూమిని ఏలుదును. నాకు నచ్చిన గుణములివియే. ఇది ప్రభువునైన నా వాక్కు. హృదయమునకు సున్నతి. ప్రభువిట్లనెను, నేను ఐగుప్తు, యూదా, ఏదోము, అమ్మోను, మోవాబు ప్రజలను తల వెంట్రుకలను కొరచగా కత్తిరించుకొను ఎడారి ప్రజలను శిక్షించు కాలము వచ్చుచున్నది. వీరెల్లరూ శారీరకమైన సున్నతిని మాత్రమే పొందిరి. ఈ ప్రజలను, ఇశ్రాయేలీయులను హృదయమున మాత్రము సున్నతి పొందరైరి. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము. గోగు ఓటమి. ప్రభువిట్లనెను, నరపుత్రుడా, మెషెక్కు, తుబాలు జాతులకు అధిపతి అయిన గోగును ఖండింపుము. నేనతనికి శత్రువునగుదునని చెప్పుము. అతనిని క్రొత్త దారి పట్టింతును. అతనిని దూరమునున్న ఉత్తర ప్రాంతము నుండి తోడ్కొని వచ్చి ఇశ్రాయేలు కొండల మీదికి తీసుకొని వత్తును. అతని ఎడమ చేతిలోని విల్లును, కుడి చేతిలోని అమ్ములను పడగొట్టుదును. గోగు, అతని సైన్యము, అతని పక్షమును అవలంబించిన వారు ఇశ్రాయేలు కొండలపై కూలుదురు. వన్యమృగములు, పక్షులు వారి శవములను తినివేయును. వారు పొలములలో కూలుదురు. ఇది ప్రభువునైన నా వాక్కు. నేను మా గోగు దేశమున ప్రజలు నిశ్చింతగా జీవించు సముద్ర తీరములందు మంటలు లేపుదును. అప్పుడెల్లరూ నేను ప్రభువునని గుర్తింతురు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నా పవిత్ర నామమును గుర్తింతురు. నా నామమునకిక అపకీర్తి కలుగదు. అప్పుడు జాతులు నేను ప్రభువునని, ఇశ్రాయేలు కొల్చు పవిత్ర దేవుడనని గ్రహించును. ప్రభువిట్లు చెప్పుచున్నాడు, నేను చెప్పినదంతా జరిగి తీరును. నేను పేర్కొనిన దినము వచ్చి తీరును. ఇశ్రాయేలు నగరములలో వసించువారు వెలుపలికి వెళ్ళి శత్రువులు వదిలిపెట్టిన ఆయుధములను వంట చెరకుగా ప్రోగు చేసుకొందురు. వారు డాళ్ళు, విండ్లు, బాణములు, బల్లెములు, గదలు మొదలైన వానిని పొయ్యిలో పెట్టుకొందురు. అవి 7 ఏండ్ల వరకు వారికి వంట చెరకుగా ఉపయోగపడును. వారు పొలములలో పొల్లలు ఏరుకొననక్కరలేదు. శత్రువులు వదిలిపెట్టిన ఆయుధములే వారికి వంట చెరుకగును. వారు తమ్ము దోచుకొనిన వారిని దోచుకొందురు, తమ్ము కొల్లగొట్టిన వారిని కొల్లగొట్టుదురు. ఇది ప్రభువునైన నా వాక్కు. గోగును పాతిపెట్టుట. ప్రభువిట్లనెను, ఆ కాలమున నేను గోగును పాతిపెట్టుటకు ఇశ్రాయేలు దేశమున తావునెత్తును. మృత సముద్రముకు తూర్పున ప్రయాణికుల లోయలో అతనికి తావు దొరకును. గోగును అతడి సైన్యమునచటనే పాతిపెట్టుదురు. ఇక ఆ లోయ గుండా ఎవరూ ప్రయాణము చేయరు. దానికి గోగు సైన్యపు లోయ అని పేరు వచ్చును. శవములన్నిటినీ పాతిపెట్టుటకు, దేశమును శుద్ధి చేయుటకు ఇశ్రాయేలీలకు 7 నెలలు పట్టును. వారిని పాతిపెట్టుటకు దేశములోని ప్రజలెల్లరూ సాయపడుదురు. నేను విజయము పడిసిన దినమున ఈ కార్యమునకు గాను వారికి కీర్తి లభించును. ఇది ప్రభువునైన నా వాక్కు. 7 నెలలు గడిచిన పిదప ప్రజలు ఎన్నుకొనిన వారు కొందరు దేశమున సంచరించి ఇంకనూ నేలపై మిగిలియున్న శవములను పాతిపెట్టింతురు. అప్పుడు గాని దేశము శుద్ధి కాదు. ఆ మనుష్యులు దేశము నలుమూలలా తిరుగునప్పుడు నరాస్తికలు కనిపించెనేని వాని ప్రక్క ఒక గుర్తు పెట్టుదురు. తరువాత పాతిపెట్టువారు వచ్చి వారిని హమోను గోగు లోయలో పాతిపెట్టుదురు. ఆ ప్రాంతమున గోగు సైన్యము పేర హమోనా అను ఒక పట్టణము కూడా ఉన్నది.
ఈ రీతిగా దేశము మరలా శుద్ధిని పొందును. ప్రభువు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను సిద్ధము చేయు బలిని భుజించుటకుగాను నలువైపుల నుండి పక్షులను మృగములను పిలువుము. ఇశ్రాయేలు కొండల మీద పెద్ద బలి జరుగును. అవి అచ్చట మాంసము తిని నెత్తురు త్రాగవచ్చును. అవి సైనికుల మాంసము తినును, లోకపు రాజుల నెత్తురు త్రాగును. నేను వారి నెల్లరిని పాషానులో గొర్రెపిల్లల వలె, పొట్టేళ్ల వలె, మేకపోతుల వలె, బలిసిన ఎడ్ల వలె వధింతును. నేను ఆ జనులను బలిపశువుల వలె వధించినప్పుడు ఆ మృగములు పక్షులు తమకు వలసినంత క్రొవ్వు తినవచ్చును. తాము మత్తెక్కు వరకు నెత్తురు త్రాగవచ్చును. నేను వానికి భోజనము సిద్ధము చేయుదును. అవి గుర్రములను సైనికులను వీరులను కడుపారా భుజింపవచ్చును. ఇది ప్రభువునైన నా వాక్కు. ఇశ్రాయేలు ఉద్ధరణ. ప్రభువిట్లనెను, నేను జాతులకు నా మహిమను చూపింతును. నేను మహాశక్తితో నా న్యాయ నిర్ణయములను జరిగించి తీరును వానికి చూపింతును. అప్పటి నుండి ఇశ్రాయేలీయులు నేను వారి ప్రభువునైన దేవుడనని గుర్తింతురు. నాకు ద్రోహముగా పాపము చేసినందుకు ఇశ్రాయేలీయులు ప్రవాసమునకు పోయిరని జాతులు గ్రహించును. నేను నా ప్రజల నుండి వైదొలగితిని. శత్రువులు వారిని యుద్ధమున ఓడించి చంపనెచ్చితిని. హేయమైన వారి పాపములకు తగినట్లుగానే నేను వారికి బుద్ధి చెప్పితిని. వారి నుండి వైదొలగితిని. ప్రభువిట్లనెను, ఇప్పుడు నేను యాకోబు సంతతిని చెర నుండి విడిపింతును. ఇశ్రాయేలీయులకు దయచూపుదును. నా పవిత్ర నామమును కాపాడుకొందును. వారు శత్రువుల పీడనను తప్పించుకొని స్వీయ దేశమున సురక్షితముగా వసించునప్పుడు పూర్వము నాకు ద్రోహము చేసి అవమానము తెచ్చుకున్న ఉదంతమును మరిచిపోదురు. నేను నా ప్రజలను వారి శత్రువుల దేశము నుండి తోడ్కొని వచ్చి పెక్కు జాతులకు నా పావిత్ర్యమును చూపింతును. అప్పుడు నా ప్రజలు నేను వారి ప్రభువును దేవుడనని గ్రహింతురు. నేను వారిని ప్రవాసముకు పంపితిని గనుక ఇప్పుడు మరలా ఒక్కరిని కూడా వదిలిపెట్టక అందరినీ ప్రవాసము నుండి ప్రోగుచేసి స్వీయ దేశముకు కొనివత్తును. గనుక వారు ఈ అంశమును గ్రహింతురు. నేను ఇశ్రాయేలీయులపై నా ఆత్మను క్రొమ్మరింతును. వారి నుండి నా మొగమును మరలా ప్రక్కకు త్రిప్పుకొనను. ఇది ప్రభువునైన నా వాక్కు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. మృదువుగా మాటలాడినచో కోపము చల్లారును, కటువుగా పలికినచో ఆగ్రహము హెచ్చును. విఘ్నుడు జ్ఞానము పట్ల ఆకర్షణ కలుగునట్లు మాటలాడును, కాని మూర్ఖుడు మూర్ఖత నొలుకుచు మాటలాడును. ప్రభువు సమస్తమును పరికించును, నరులు చేయు మంచి చెడ్డలను కూడా గమనించును. కరుణాపూరితముగా మాటలాడు జిహ్వ జీవవృక్షము వంటిది. కటువుగా మాటలాడు నాలుక హృదయమును కృంగదీయును.